మనం అందరం ఒకసారి అందరం భారతీయులు మనం అందరం కూడా అని గర్వపడదాం. దీనికోసం ఒకసారి భారత్ మాతాకు జై అంటాను. ఒకసారి అందరం భారత్ మాతాకి జై అందాం. భారత్ మాతాకి ఇది మన ప్రథమ బాధ్యత. నేను ఎక్కడైనా ధార్మిక సంస్థలో మాట్లాడేటప్పుడు శ్రీ మహాగణాధిపతి అయిన మహాన్ దండం పెట్టుకుంటాను. కానీ ప్రెస్ క్లబ్ అనేటప్పటికీ మనం ఇందులో ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, హిందువులు అందరూ ఉంటారు కాబట్టి అందరి మనోభావాలు ఆనందంగా ఉండాలని చెప్పి భారత్ మాతాకు జై అంటారు. నరేంద్ర మోడీ గారు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అని చెప్పి అనుకుంటారు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి మానవత్వం, పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సోమరిపోతులుగా అంటే సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులుగా మారిపోవడం అనే కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకుండా ఒక ఉత్తేజాన్ని నింపుతున్న వ్యక్తి ఆ మహానుభావుడు స్ఫూర్తిగా పనిచేస్తున్నాడు. భారత్ మాతాకి జై అని చెప్పడం కోసం ముందుగా చెప్పాను, కానీ నా ఇంట్రడక్షన్ అయితే చెప్పడం తప్పనిసరి. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో సంస్థను స్థాపించి నేను ఊహించని స్థాయిలో విస్తృతమైన పదంలో ఈ రామసేన దూసుకుపోతుంది. అలాగే భారతీయ జనతా పార్టీలో 2024 డిసెంబర్ 20 వాజ్పేయి గారు పుట్టిన పరమ పవిత్రమైన రోజున భారతీయ జనతా పార్టీకి ఎంట్రీకి ఇవ్వడం జరిగింది. చాలామంది కంబాల శ్రీనివాసరావు పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. నేను పర్సనల్ ఎజెండాతో ఎప్పుడు వెళ్ళను. కంబాల శ్రీనివాసరావు ఇది నథింగ్ అనేది. నేను ఎప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ రామసేన నా వ్యక్తిగతమైన సంస్థ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అనేది నా బాధ్యత కాబట్టి రామసేనని ఎన్నుకున్నాను. అలాగే ముందుగా భారతీయ జనతా పార్టీ కన్నా ముందుగా ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకసారి వచ్చిన తర్వాత నేను నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్కి వీరాభిమాని నేను. అలాగే మా రాష్ట్ర అధిష్టానం ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు గారు కానీ ప్రముఖులు, అలాగే పురంధరేశ్వరి గారు కానీ, ముఖ్యంగా మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నా మీద అపూర్వమైన విశ్వాసం. ఆయనకి ఎన్నోసార్లు నన్ను వ్యక్తిగతంగా ఆయన పొగిడారు. ఆయన నాకు జగ్గంపేట నియోజకవర్గానికి BLA 1గా ఈ SIR అనే ఓట్ల సవరణ జాబితాకి సంబంధించిన అధికారిగా నన్ను నియమించడం నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పదవీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అందువల్ల అలాగే మా కాకినాడ జిల్లా అధ్యక్షులు పిక్కిన విశ్వేశ్వరరావు గారు కానీ, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారి, ఇలాగా ప్రముఖులందరితో కలిపి నేను పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాను. అయితే ఈరోజు నేను రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఉంటూ నన్ను మంజీరా హోటల్లో ప్రెస్ క్లబ్ సంబంధించిన నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు పార్థసారథి గారు, సెక్రటరీ గారు గోపి గారు నన్ను కలవడం జరిగింది. పేరు పేరున నేను అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. ఉపాధ్యక్షుల్ని అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. అంటే ఆ పేర్లని చెప్తే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను చెప్పలేదు, కానీ ముఖ్యమైన ఈ 2 పేర్లు చెప్పడం ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను తెలియజేసుకున్నాక నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, మానవత్వం పేరిట, సంక్షేమాల పథకం పేరిట నేను ఎప్పుడూ పనిచేయడం నేను అలవాటు చేసుకున్నాను. దీనివల్ల మానవత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన సోదరీమణులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చాలాసార్లు అందరికీ చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను. నేను అది జర్నలిస్టులకి వాళ్ళ జీవన విధానం చూస్తే బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది దీనమైన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను వ్యక్తిగతంగా నన్ను కలవమని చెప్తాను. కలిసిన తర్వాత వాళ్ళకి వ్యక్తిగతమైన వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటున్నాను. నేను ఈ విషయం నేను చెప్పను, ఎవరికి బయట చెప్పను. ఎందుకనంటే అది తప్పుడుగా తీసుకెళ్ళిపోతాను. శ్రీనివాసరావు గారికి మనం ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవలో కొలమానం మనం లెక్క కట్టలేము. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గానే ఆయన సేవను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కోర్టులో సంపదల నుంచి కానీ 10 మందికి పెట్టాలి, లేని వాళ్ళకి పెట్టాలి అనేటటువంటి ఆలోచన కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఒకరిగా ఖచ్చితంగా మన కంబాల శ్రీనివాసరావు గారు చెప్పుకోవచ్చు. ఆయనకి మా చిరు సత్కారంతో పాటు చిరు మెమంటరీ జ్ఞాపకంగా ఆయన గురించి 4 రాయడం జరిగింది.
ప్రతి అడుగులో ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా మీ సేవల సుగంధం సమాజం అంతా వరదగా పరచగా మీ పేరు సమాజంలో చిరస్మరణీయంగా నిలిచిపోవాలి. మీ అంకిత భావానికి మా హృదయపూర్వక వందనం. మీ కృషికి మా ఘనమైన అభివందనం. మీరు ప్రజల మనసులోనే కాకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, సమాజ సేవలో చిరకాలం వెలుగొందాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు చిన్న ప్రారంభ ఉపన్యాసం తర్వాత కంబాల శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ముందు మన అధ్యక్షుడు గారు ఈ సమాజంలో పేదరికాన్ని చూసి చలించి సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభ్యున్నతి కోసం అకుంఠిత దీక్షతో గౌరవనీయులు విశ్వ హిందూ పరిరక్షణ వ్యవస్థాపకులు, రామసేతు వ్యవస్థాపకులు చిరు జ్ఞాపకంగా ప్రస్తుతం పనిచేస్తున్నాం.